ఈ సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు మన చిరంజీవి గారి సినిమా తర్వాత సెకండ్ హిట్ పడబోతుంది 100%. నాకు తెలిసి సితారా ఎంటర్టైన్మెంట్ వార్ సినిమా దాని తర్వాత మంచి హిట్ ఆ లాభాలు పోయింది కదా. ఇప్పుడు ఈ సినిమాతో మంచిగా నాకు తెలిసి 100% 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది. మన బాసిల్బది ఆల్రెడీ చిరంజీవి గారి ఈ సినిమాలో నెంబర్ 1 స్థానం వస్తే అనగనగా ఒక రాజు సినిమా వచ్చేసి సెకండ్ ప్లేస్ 100% సంక్రాంతి బరిలో నిలుస్తుంది. మన రవితేజ గారి సినిమా బాలే. అదే విధంగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి గారి కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ చిరిగిపోతుంది, సీట్లు చిరిగిపోతుంది. ఒక్కొక్కని లవర్లను తీసుకొని వెళ్ళండి. ఇక ఎందుకంటే లవర్లను ఎందుకు తీసుకోపోవాలంటే ఇప్పుడు కామెడీ ఎట్లా వస్తుంది, ఎట్లా ఆమెకు పడి ముందు లియొచ్చు లవర్లని. అదేవిధంగా ఆ బుడ్డపోరాడు ఉంటాడు బుల్రాజు, అరే బేటా నీకు మంచి లైఫ్ ఉంది బేటా బుల్రాజు, నువ్వు కాబోయే బ్రహ్మానందం లాగా ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఈ విధంగా మనం ఈ అనగానే ఒక రాజు కామెడీ ఫిలిం అనుకొని మనం వస్తాం. కానీ ఇందులో డైరెక్టర్ గారు మనకు ట్విస్ట్ ఇచ్చిండు భయ్య, 2 ఫైట్లు గిట్ ఇచ్చిండు. ఆ ఫైట్లు ఇంకో నెక్స్ట్ లెవెల్ సినిమాకి తీసుకెళ్తుంది. ఇక బాస్ తర్వాతనే సెకండ్ హిట్ నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు. థ్యాంక్ యూ, జై హింద్. బాగుంది. నచ్చాడు. బాగున్నారు. కామెడీ బాగుంది, మెసేజ్ బాగుంది, లాస్ట్ మెసేజ్ బాగా ఇచ్చారు. బాగుంది. ఫైట్స్ ఒకటే ఉంది. బాగుంది. చాలా బాగుంది సినిమా. మంచి ఫుల్ కామెడీ ఉంది. అసలు జాతిరత్నాల్లో కూడా కామెడీ ఉంటుంది, కానీ దీనిలో కొంచెం స్టోరీ కూడా ఉంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనిలో కొంచెం స్టోరీ, లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ఎమోషన్, ఒక మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ మీనాక్షి చౌదరి గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా అనిపించింది ఈ సినిమాలో. సాంగ్స్ అయితే చాలా బాగుంది. ఆ భీమవరం బాల్మా సాంగ్ అయితే బాగా నచ్చింది. రిలీజ్ అవ్వకముందే ఆ సాంగ్ అయితే చాలా నచ్చింది నాకు. ఫైట్ కూడా వర్కౌట్ అయింది బాగానే. మరి ఇట్లా కొడితే లేచిపోవడాలు అట్లా ఏం లేవు. నవీన్ పోలిశెట్టికి బాగా సెట్ అయింది. ఆయన యాక్షన్ మూవీస్ కూడా ట్రై చేస్తే చూడాలని ఉంది. అంటే మధ్యలో కొంచెం ఉంటుంది కదా, కానీ పర్లేదు, ఆ కామెడీతో సెట్ అయిపోయింది. బాగుంది చాలా. మీనాక్షి చౌదరి గారు, బుల్రాజ్ యాక్టింగ్, ఆయన 3-4 సార్లు వచ్చాడు. ఆయన కమర్షియల్ క్యారెక్టర్ అనమాట. వచ్చిన ప్రతిసారి నవ్విచ్చాడు ఆడియన్స్ని. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తే అంత నచ్చకపోవచ్చు. థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తాం. జాతిరత్నాలు ఎట్లా అయితే థియేటర్లో ఎంజాయ్ చేస్తామో ఇది కూడా అట్లానే. సో అందరూ థియేటర్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడవచ్చు. నవీన్ పోలిశెట్టి సినిమా అనగా ఒక రాజు నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్ అయ్యా, నేను నవ్వుకున్న సినిమాలో. కామెడీ బాగుంది. మెయిన్గా సినిమా అంటే మనకి ఎంటర్టైన్మెంట్, కామెడీ. సో కామెడీ వర్కౌట్ అయింది. అండ్ నవీన్ పోలిశెట్టి గారు అంటే మనకి ఎంటర్టైన్మెంట్. ఆయన చేస్తే ఆ కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ టైమింగ్ కానీ చాలా బాగా ఇష్టపడతాం. అలాగే మీనాక్షి చౌదరి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చమ్మక్ చంద్ర గారు ఉన్నారు. సో కామెడీకి అయితే ఎలాంటి లోటు లేదు. రావు రమేష్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా కానీ. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది. అది బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ క్లైమాక్స్లో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్టైనర్తో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే సెకండ్ హాఫ్లో ఒక మాస్ మసాలా సాంగ్ ఉంది. అండ్ ఓవరాల్గా పండక్కి ఫ్యామిలీ అందరూ చూసే సినిమా నవీన్ పోలిశెట్టి గారు మనకు తీసుకొచ్చిన సినిమా. అలాగే నాగవంశీ గారు, నాకు తెలిసి ఆయన ఏం చేసినా అంటే మనం ట్రోల్ చేస్తాం, కానీ ఆయన సినిమాలో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు మనిషి యాక్చువల్గా. సో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు చాలా ఇష్టం ఆయన మనిషిది. అండ్ ఆయన నాకు తెలిసి ఆయన ప్రాపర్ ప్రొడ్యూసర్ కూడా. ఎలాంటి సినిమా తీయాలి, ఏ టైంకి రిలీజ్ చేయాలి అని తెలుసున్న ప్రొడ్యూసర్స్లో ఆయన కూడా. సో ఆయన ఫ్లాప్ ఇది అంటారు కానీ లేదు, సినిమా హిట్టే. వర్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే. పండగ మనకిది వేరే టైంలో వచ్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. పండగకి వచ్చింది కాబట్టి, పండగ సినిమా కాబట్టి పండగకి ఎంటర్టైనర్ ఉండాలి. ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలబడుతుంది. అన్న చిరంజీవి గారితో కంపారిజన్ ఎందుకన్నా, మనకి చిరంజీవి గారు ఎక్కడ, నవీన్ పోలిశెట్టి అన్న ఎక్కడ. ఈయన ఇప్పుడు ఇంకా ఎదుగుతున్నాడు, కష్టపడి వస్తున్నాడు. ఈయన కూడా ఎంకరేజ్ చేద్దాం. చిరంజీవి గారు కష్టపడి వచ్చి ఆ రేంజ్కి ఎదిగారు. ఆయనే చెప్పారు కష్టపడే వాళ్ళకి మనం ఆయన పోటీ అని వాళ్ళే అనుకోరు. మనం ఎందుకు అనాలి చెప్పండి. చిరంజీవి గారు ఆయన ఎప్పుడూ మెగాస్టారే, ఆయనకు పోటీ లేదు.
ఉండదు కూడా. అలాగే రవితేజ గారి సినిమాతో అడుగుతున్నారు ఆయన సినిమా కంటే ఏ సినిమాకి ఆ సినిమానే. అన్ని సినిమాలు బాగున్నాయి. పండక్కి వచ్చిన 4 సినిమాలు థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. రండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.